అమెరికా మొన్నటి వరకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల మీద ఆంక్షలు విధించింది. కానీ నేడు అదే అమెరికా ఆర్థిక వ్యవస్థనే ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. కేవలం అమెరికా ఒకటి మాత్రమే కాదు, భారత్ లాంటి ఇంకా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడున్న ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో గోల్డ్ అనేది ఇప్పుడు గేమ్ చేంజర్గా మారింది. ప్రపంచ బ్యాంక్ కూడా గోల్డ్ని పెద్ద ఎత్తున దాచి ఉంచుకోవడంపై ఫోకస్ పెట్టిన పరిస్థితి. మన భారతీయ గోల్డ్ రిజర్వ్లు ఈ గ్లోబల్ గేమ్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ గ్లోబల్ గేమ్ ద్వారా అమెరికా యొక్క డాలర్కి దెబ్బ మీద దెబ్బ పడుతూ డాలర్ విలువ అనేది తగ్గుతూ వస్తోంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చాలా సింపుల్గా తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేది ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. 2025 సంవత్సరంలో అమెరికా యొక్క జీడీపీ గ్రోత్ అనేది కేవలం 1.8% మాత్రమే. కానీ 2024 సంవత్సరంలో అమెరికా యొక్క జీడీపీ 2.3%. అంటే 2024 సంవత్సరంతో పోలిస్తే అమెరికా యొక్క జీడీపీ అనేది భారీగా తగ్గింది. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఇంకా రానున్న రోజుల్లో అమెరికా జీడీపీపై భారీగా ప్రభావం అనేది పడే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా మరియు చైనా మధ్య పెద్ద ఎత్తున ట్రేడ్ వార్ అనేది నడుస్తోంది. అమెరికా, చైనా, కెనడా, మెక్సికో మీద భారీగా టారిఫ్ విధించిన పరిస్థితి ఉంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. దీంతో అమెరికా తన ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం మరియు ప్రజలు తమ ఖర్చులు తగ్గించుకుంటున్న పరిస్థితి. ప్రజలు ఖర్చు చేయడం తగ్గితే పరిశ్రమలు నష్టాల్లో మునుగుతాయి. ఎకానమీ వృద్ధి అనేది ఆగిపోతుంది. అమెరికాలో ఇప్పుడు పెద్ద ఎత్తున నిరుద్యోగం అనేది పెరిగిపోయింది. అమెరికా ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కొక్క నెల ఎలా గడుస్తుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. అమెరికా ప్రజల యొక్క డబ్బులు దాదాపు 70% షేర్ మార్కెట్లోనే ఉన్నాయి. కేవలం 30% మాత్రమే సేవింగ్స్లో ఉన్న పరిస్థితి. ఒకే కంపెనీ మీద పెట్టుబడి పెట్టడం వలన ఆ కంపెనీ అనేది నష్టపోతే కంపెనీ మీద పెట్టిన డబ్బులన్నీ పోయినట్టే. అయితే అమెరికా యొక్క ఎకానమీని నడిపించాలంటే విదేశీ పెట్టుబడుల అవసరం చాలా వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం అమెరికాలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు అమెరికా యొక్క ట్రెజరీలో ఉన్న బాండ్ని చాలా తక్కువ ధరకే అమ్మేసిన పరిస్థితి. అమెరికా విధించిన టారిఫ్ల ఎఫెక్ట్తో విదేశీ పెట్టుబడిదారులకి డాలర్ మీద నమ్మకం లేకపోవడం వల్ల విదేశీ పెట్టుబడులు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకి బాగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మీ ఫ్రెండ్కి మీరు పదే పదే ఉద్ధరిస్తున్నారంటే ఆయన మీకు తిరిగి ఇవ్వడు అని అర్థం. ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ అనేది అందరికీ ఒక వజ్రాయుధంగా మారిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అన్ని దేశాలు గోల్డ్ రిజర్వ్లపై దృష్టి పెట్టిన పరిస్థితి. ఎప్పుడైతే డాలర్ విలువ పెరుగుతుందో గోల్డ్ డిమాండ్ అనేది తగ్గుతుంది. డాలర్ విలువ తగ్గితే గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. ఇక భారత్ విషయానికి వస్తే, గోల్డ్ నిల్వల విషయంలో భారత్ ఎప్పుడూ ముందస్తు ఆలోచనతోనే ఉంది. ఆర్బీఐ 2024 సంవత్సరంలో దాదాపు 27 టన్నుల గోల్డ్ని కొనుగోలు చేసిన పరిస్థితి. ఇప్పుడు 2025లో కూడా ఇదే తరహాలో గోల్డ్ నిల్వల్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం భారత్ వద్ద మొత్తం ఎంత మేర గోల్డ్ నిల్వలున్నాయనే విషయానికి వస్తే మొత్తం 6,80,000 కోట్ల రూపాయల విలువగల బంగారు నిల్వలనేవి ఉన్నాయి. ఇది ఈ సంవత్సరంలో మొత్తంగా డబులైన పరిస్థితి. అందుకే ఇప్పుడు అన్ని దేశాలు గోల్డ్ నిల్వల మీద దృష్టి పెట్టాయి. చరిత్రలో చూసుకుంటే యుద్ధ సమయాల్లో కరెన్సీ విలువ అనేది పడిపోతుంది. బ్యాంక్స్ ఫెయిల్ అవుతాయి. గోల్డ్ యొక్క వాల్యూ అనేది భారీగా పెరుగుతుంది. బ్రిక్స్ దేశాలైన భారత్, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా, చైనా దేశాలు డాలర్ స్థానంలో గోల్డ్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ని తీసుకురావాలని భావిస్తున్నాయి. బ్రిక్స్ దేశాలన్నింటిలో అత్యధికంగా గోల్డ్ని కొనుగోలు చేసిన ఏకైక దేశం చైనా. 2024 సంవత్సరంలో చైనా దాదాపు 34 టన్నుల గోల్డ్ని కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు చైనా యొక్క గోల్డ్ రిజర్వ్లు అనేవి 2,292 టన్నులకు చేరాయి. తమ దేశపు కరెన్సీ యువాన్ని బలపరచడానికి చైనా పెద్ద ఎత్తున గోల్డ్ను కొనుగోలు చేస్తోంది. ఇక భారత్ విషయానికి వస్తే 2024 సంవత్సరంలో భారత్ 47 అరబ్ డాలర్ల గోల్డ్ని కొనుగోలు చేసింది. ఇది ఒక రికార్డు అని చెప్పొచ్చు. 2024 లాగే 2025లో కూడా గోల్డ్ను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు భారత్ యొక్క గోల్డ్ రిజర్వ్లు అన్నవి 879 టన్నులకు చేరింది. అలాగే టర్కీ కూడా 2024 సంవత్సరంలో 75 టన్నుల గోల్డ్ని కొనుగోలు చేసింది. టర్కీ తన దేశం యొక్క కరెన్సీని లీరోని బలపరచడానికి పెద్ద ఎత్తున గోల్డ్ని కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ఇలా ఒక్క దేశమని కాదు, ప్రతి ఒక్క దేశం అంటే యూరోపియన్ దేశాలు కూడా గోల్డ్ కొనుగోలుపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన పరిస్థితి. మొత్తం 3,351 టన్నులతో గోల్డ్ రిజర్వ్లలో ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. ఫ్రాన్స్ మరియు ఇటలీ దేశాలు కూడా జర్మనీ తర్వాత 2, 3వ స్థానాల్లో కొనసాగుతున్నాయి. పోలాండ్, హంగరీ తన గోల్డ్ కొనుగోలుని 2-3 రెట్లు పెంచింది. దీంతో లోకల్ మార్కెట్లో ఫిజికల్ గోల్డ్ కొనడానికి బదులుగా బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని కోరింది. దీంతో గోల్డ్ దిగుమతి అనేది భారీగా తగ్గింది. భారత్ బ్రిక్స్ సమావేశంలో గోల్డ్ బేస్డ్ ట్రేడ్, లోకల్ కరెన్సీ ట్రేడ్ విషయాన్ని ప్రస్తావించింది.
అయితే మీకందరికీ ఎందుకు ఇంతగా అన్ని దేశాలు ఎందుకు గోల్డ్ కొనుగోలుపై దృష్టి పెట్టాయనే డౌట్ వస్తోంది కదా. గోల్డ్ రిజర్వ్లు అనేవి ఎంత ఎక్కువగా ఉంటే అంతర్జాతీయంగా ఆర్థిక ఒడిదుడుకుల్ని తట్టుకోగలుగుతుంది. తద్వారా రూపాయి అనేది బలపడుతుంది. ఇలా ఇప్పటికిప్పుడు కాకపోయినా కొద్ది సమయం పట్టినా సరే డాలర్తో పోలిస్తే రూపాయి విలువనేది బలపడటం ఖాయం. ఎందుకంటే ఏది ఒక్కరోజులో జరగదు కదా, కొద్ది కాలం అనేది పడుతుంది. మనం ఇదివరకే భారత్ రష్యాతో రూపీ రెబల్తో వ్యాపారాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని చర్చించుకున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది, గోల్డ్మ్యాన్ సక్స్ నివేదిక ప్రకారం గోల్డ్ $3,500కు చేరుతుందని అంచనా వేస్తున్న పరిస్థితి. అమెరికా యొక్క ట్రేడ్ బార్ మరియు బాండ్ల అమ్మకాలతో రోజురోజుకి అమెరికా ఆర్థిక లోటులో కూరుకుపోయే అవకాశం కనిపిస్తోంది. గోల్డ్మ్యాన్ సక్స్ నివేదిక ప్రకారం 2025 సంవత్సరం పూర్తయ్యేలోపు 10 గ్రాముల బంగారం $1,10,000కి చేరుతుందని అంచనా వేసింది. 2030 సంవత్సరం వరకు భారత్ అత్యధిక గోల్డ్ రిజర్వ్ గల దేశాల లిస్టులో ఉండాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటికే బ్రిక్స్ దేశాలు గోల్డ్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. ట్రంప్ యొక్క రాజకీయ విధానాల వల్ల భారత్ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే భారత్ ప్రస్తుతం 70% గోల్డ్ కోసం ఇతర దేశాల మీదే ఆధారపడుతోంది. అయితే రాను రాను భారత్ దిగుమతి మీద దృష్టి తగ్గించి భారత్లోనే బంగారం వెలికితీతపై దృష్టి సారించాలని భావిస్తోంది. అయితే భారత్లో గోల్డ్ లభ్యమవడం మొదలైతే భారత్కు ఇంతగా బంగారాన్ని దిగుమతి చేయాల్సిన అవసరం ఉండదు. భారత్లోనే గోల్డ్ దొరుకుతుంది కాబట్టి బంగారం ధరలు కూడా కొద్దిమేర తగ్గే అవకాశం ఉంది. అయితే గోల్డ్ వెలికితీత అనేది అంత సులభమైన ప్రక్రియ కాదు. కానీ ఒకసారి రావడం మొదలైతే బంగారం విషయంలో ఇతర దేశాలపై ఆధారపడడం అనేది భారీగా తగ్గుతుంది. భారీగా డబ్బు కూడా ఆదా అవుతుంది. ఆదా అయిన డబ్బుని ప్రభుత్వం ఇతర అభివృద్ధి కార్యకలాపాలకి ఉపయోగించే ఛాన్స్ ఉంది. అయితే భారత్ ఇప్పటికే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా గోల్డ్ మైన్ నిల్వలకు సంబంధించిన సర్వేని జోరుగా నిర్వహిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లభ్యమవగా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో సర్వే కొనసాగుతోంది. రానున్న రోజుల్లో జరిగే సర్వేల్లో ఇంకా గోల్డ్ నిల్వలు కనుక లభ్యమైతే వచ్చే 5 నుంచి 10 ఏళ్లలో భారత్ గోల్డెన్ భారత్గా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకసారి భారత్లో గోల్డ్ రావడం మొదలైతే భారత్ అభివృద్ధిలో పెద్ద ఎత్తున పరుగులు పెట్టే ఛాన్స్ ఉంది. అయితే జార్ఖండ్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో గోల్డ్ మైన్స్ డ్రిల్లింగ్పై ఇప్పటికే నిధులు మంజూరు చేసి గోల్డ్ వెలికితీత మీద పనులు ప్రారంభించింది. ఇది అమెరికా యొక్క ఆర్థిక ఇబ్బందికి సంబంధించిన స్టోరీ. భారత్ యొక్క గోల్డెన్ మాస్టర్ ప్లాన్. మరి భారత్ సహా ఇతర దేశాల గోల్డ్ కొనుగోలుపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.